కాబట్టి కొద్దిసేపు ప్రార్థనలో అందరం కూడా ప్రభువును స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. ఈరోజు రెండవ పత్రికలో యాకోబు గారు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయంలో ప్రభువు మనందరితో చెబుతున్నటువంటి మాట, దేవుడు సమస్తముపై తదేక విధముగా మానవులను ఒకే దృష్టితో చూస్తూ ఉన్నాడు. ఉన్నవాడు లేనివాడు అనేటువంటి భేదము లేకుండా, ఎటువంటి తారతమ్యము లేకుండా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మన యొక్క అష్టైశ్వర్యముల గురించి బాధపడుతున్నాడు. దేవుడు మాట్లాడేటువంటిది మనలో వ్యక్తిగతంగా విశ్వాస జీవితంలో ఆయనతో ఎలా సాగుతూ ఉన్నాము, ఎలా ఆయనతో మన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాము అనే విషయం మీద ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ, అందుకని మనందరం చూస్తూ ఉన్నాము. సువార్త పట్టణంలో ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచే విధంగా మూగవాడైనటువంటి, చెవిటివాడైనటువంటి వ్యక్తిని అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా దీవించుకున్నారు. దేవుని దృష్టిలో మనందరూ కూడా గ్రహించాల్సినటువంటిది, ఆయనకు ఈ లోకము చేత ఏదైతే ధృవీకరించబడుతుందో, ఏదైతే తక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుందో, దేవుని దృష్టిలో అది చాలా అమూల్యమైనది. కాబట్టి అందరి జీవితంలో విశ్వాసం అనేది చాలా సులభమైనటువంటి విషయం. ప్రార్థన అనేది చాలా సులభమైనటువంటి విషయం. వాక్యం అనేది చాలా సులభమైనటువంటి విషయం. ఈరోజు ఎందుకంటే అది రుణంచులకు తక్కువ అంటే అది హృదయంలో తీసుకున్నట్లయితే అది మన హృదయమును అనేక విధాలుగా శోధించే విధముగా, అనేక విధాలుగా ఆలోచింపచేసే విధముగా ఉంది. కాబట్టి చాలా మందికి దేవుని వాక్యము చేరుగా ఉండేది. కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని స్తుతించుకుంటూ అందరూ కూడా గట్టిగా అందరూ చీపురు పైకి ప్రభువునకు స్తోత్రములు చెల్లించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ఆరాధన, యేసు స్తోత్రం,
ప్రతి ప్రతిష్టలలో మనము మనకిచ్చినటువంటి తలపులను బట్టి అవసరములను బట్టి మనము కూడా ప్రార్థన చేసుకుంటూ కన్నులు మూసుకొని ప్రభువుకు అలాగే చేతులెత్తి ప్రార్థన చేయండి. ఈ అవసరములను ఈ ఆలోచనలను ప్రభు సన్నిధికి కనపడే విధంగా మనకు చూసే విధంగా ఆరాధించడానికి ప్రయత్నించండి. ఏమైనటువంటి లోకములో ఎన్నో విధాలుగా దేవుని ఆరాధిస్తున్నా, ఎన్నో విధాలుగా దేవుని అందరిలో కూడా మహిమపరుస్తున్నా. ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి అతి పవిత్రమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటిది ఇదిగో నీ ప్రతిష్ఠించబడినటువంటి దివ్యసభలో ఈ దివ్యసభలో మనందరం కూడా సాగిలపడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో మా అవసరముల వరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో మా జీవితంలో మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఇదిగో మా కష్టములను, మా దుఃఖములను, మా సంతోషములను, మా వేదనలన్నిటినీ కూడా ఈ సమ్ముఖంలో సమర్పిస్తున్నామయ్యా. ఈ ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చాలా అమూల్యమైనటువంటి స్థితి. ఇదిగో మనందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒకసారి చూసినట్లయితే ఇదిగో ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క గుమ్మం ముందర ఆ కన్నీటిని కాచి ప్రార్థన చేశారు, జీవితంలో గొప్ప గొప్ప మేలులు పొందుతున్నారు. దేవుడు ఎంతో శ్రేష్టంగా వారిని ఆశీర్వదించున్నారు, ఎంతో గొప్పగా వారిని కనపరుచున్నారు, కుటుంబపరంగా దీవించున్నారు, ఆర్థిక స్థితిగతులను బట్టి వారిని లేవనెత్తినారు, రోగులను బట్టి వారిని స్వస్థపరిచున్నారు. దేవుడు చాలా గొప్పవాడు. ఈ ఆలోచన నుంచి, నా ఆలోచన నుంచి, మన స్థాయికి మించి ఉన్నటువంటి వాడు. అందుకనే కీర్తనల గ్రంథంలో మనందరం కూడా చదువుతున్నాం, మూర్ఖుడు దేవుడు లేడు అనేటువంటి ఆలోచన చేత ఈ ప్రపంచంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. దేవుడు లేడు కాబట్టి నేను తాగవచ్చు, దేవుడు లేడు సుఖంగా నేను జీవించవచ్చు అని చాలా గర్వమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకని అందరూ చదువుకుంటున్నాం, దేవుడు లేడు అని కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన జీవితంలో ఉన్నాడు, మన క్రియలో ఉన్నాడు, మన తలుపులో ఉన్నాడు. ముందుకు సాగుదాం, దేవుని ప్రార్థన చేద్దాం. అతి స్పష్టమైనటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన సమయంలో దేవుని మనందరం కూడా మొదలుపెట్టుకుందాం. సంతోషము ఆయనే, మన సమాధానము ఆయనే, మన యొక్క కోరిక ఆయనే, మన కష్ట సమయంలో మన భుజముల తట్టి లేవనెత్తే కూడా ఆయనే. ఇక్కడే ప్రభువు మరి వచనములలో పలుకుతున్నటువంటి వాక్యం, అన్యుల ఇళ్ళలో దీనాలు పలుకుతున్నట్టే ఆయన సన్నిధిలో ఒక క్షణముని అంశాలు కాబట్టి అందరూ కూడా ఆలోచించి